హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు రాబోతున్నాను. ముఖ్యంగా ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, నన్ను కన్న తల్లి. పడ్డ కష్టాలు నష్టాలు అనే అంశాల మీద ఇప్పుడు చర్చించుకుందాం. అమ్మ ప్రైజ్ అలాట్. ఈయన ఎంతో మంచివాడని మా వాళ్ళు ఇచ్చారు, కానీ అయినా దాదగిరి అంటే ఎవ్వరు వాడికి కూడా ఎదురు రాకపోయారు. ఆయన చేసే పనులు ఒక నాడు భార్య అని నన్ను ఇక్కడ మంచిగా చూడలేదు. నేను 5 పిల్లలు కన్నా, ఏ పిల్ల కన్నప్పుడు, ఏ కొడుకు కన్నప్పుడు కానీ, ఏ బిడ్డ కన్నప్పుడు కానీ నా దగ్గర లేడు ఆయన. దాగి వచ్చి తన్నితే నేను పడిపోయినా. ఆ చింత చెట్టుకి పెద్ద ఇంత తాడేసి ఉరేత్తనని నాకు వేసిండు ఆయన. నెల నాడు 80 రూపాయలు దొరికింది నాకు నెలకు. సన్నటి నూకల పరం తెచ్చుకొని జావ చేసుకుని నా పిల్లలకి ఇంత పోసుకుని నేను తినేది. నా కొడుకును ఒక ఫాదర్ కారణంగా పెడితే ఫాదరు చదివించుండ్రు. వాళ్ళకి ఇల్లు లేదట, చేద్దాన్నట, అక్కలున్నారట అని ఆమె బతిలాడు కాలంగా పడ్డది. ఈయన కూడా కొట్టి ఈయన్ని తీసుకుపోయి ఎరకలు ఓటాల కొంచి భూమి ఎత్తుకొచ్చేదాకా నా కొడుకులో 15 కాడ ఇచ్చాడు. వచ్చి గిన్నె పట్టుకొని అప్పుడు మనకు ఇట్లా వేస్తారు అన్నట్టు, మనకు పైజామా పెట్టారు. అంటరాని కులం కాబట్టి వాళ్ళు రెడ్డలు కాబట్టి పైనుండి వేసేది. అలా నిసి కొట్టి ఉరికొచ్చి వాటర్ వేసుకొని బిగ్గర పట్టుకున్నాను. కోడికి కానీ ఇద్దరం బాగా వేసుకున్నాను. పందులు పింఛెత్తు పందులు కట్టెలు ఇట్లా అడ్డం పెట్టినాయి. నేను కర్ర పట్టుకొని ఆ పందుల కడ నిలబడాలట. నేను పోయే వరకు ఇది తీసుకుపోయిండు, ఇద్దరం పోయినాం. వరకు హోటల్ పెట్టుకున్నాం. వచ్చే వరకు మాది ఎవడు యాగికి గీకి హోటల్ ఆడబెట్టాం.